పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పోతిన మహేష్. ప్యాకేజీ తీసుకుని పవన్ చంద్రబాబుకు పాలేరుగా మారాడని మండిపడ్డారు. ఎన్నికల్లో టికెట్లను అమ్ముకుని 100 కోట్లకు పైగా కూడబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కుటుంబ సభ్యుల ఆస్తులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పవన్ అక్రమాస్తులపై సిబిఐని ఆశ్రయిస్తానన్నారు పోతిన మహేష్. 100 కోట్ల రూపాయలు పెట్టి పవన్ కళ్యాణ్ గారి బినామీలతో కొనుగోలు చేయించాడు. కొనుగోలు చేశారు. ఇంత డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎలా వచ్చినాయి? మీరేం సినిమాలు చేయలేదే, మీ సినిమాలు ఏమి బ్లాక్ బస్టర్ అవ్వలేదే, ఎలా వచ్చినాయి మీకు జబ్బులు? డాక్యుమెంట్ నెంబర్స్తో సహా పెట్టా. ఈ అంశం మీద సిఐడికి కూడా కంప్లైంట్ పెడతా, సిబిఐ విచారణ కోరతా, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దగ్గర కూడా కంప్లైంట్ పెట్టి తీరుతా. దగ్గర 45 ఎకరాలు ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ని ఎక్స్టెండ్ చేశారు. మరొక 30 ఎకరాలు ఎక్స్టెండ్ చేశారు. ఆ భూమి కూడా 2019 తర్వాతే కొనుగోలు చేశారు. ఒక్కొక్క ఎకరం 7.5 కోట్ల రూపాయల చొప్పున కొనుగోలు చేసి 250 కోట్ల రూపాయల భూములకి డబ్బులు చెల్లించారు. 250 కోట్ల రూపాయల డబ్బులు చెల్లించారు. ఈ 250 కోట్లు కూడా మీకు ఎలాగొచ్చాయి? సమాధానం చెప్పండి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.